రైతు సోళ్ళందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనం వీడియో యొక్క టాపిక్ వచ్చేసిందంటే మన పత్తి పంటలో ఇప్పుడు మనం సెకండ్ స్ప్రే అనేది మందులు అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాం అనమాట. అయితే ఆ మందులు ఏం స్ప్రే చేస్తానని చెప్పి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా వీడియో చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అయితే మన పత్తి పంట ప్రజెంట్ ఈ విధమైన సిచ్యువేషన్లో ఉంది. 60 రోజుల దశకైతే వచ్చింది మన పత్తి పంట. బట్ మనం స్ప్రే చేసింది మాత్రం ఒకటే స్ప్రేయింగ్ చేసాం. అది కూడా మనం జేటీ స్టార్ VMAX స్ప్రే చేసాం. అది స్ప్రే చేసి దగ్గర 20 రోజులు దాటిపోయింది. జూన్ 23వ తారీఖు మనం స్ప్రే చేయడం జరిగింది. ఈరోజు నేను వీడియో తీస్తున్న డేటు జూలై 16వ తారీఖు. కాబట్టి చూసుకోండి ఒకసారి, మీరు లెక్కేసుకున్నా కూడా 20 రోజులు దాటిపోయింది ఇప్పుడు మనం స్ప్రే చేసి. బట్ స్ప్రేయింగ్ అయితే బాగా డిలే అయిందని చెప్పుకోవచ్చు మనం. ఎందుకోసం అంటే కొంచెం వర్షాలు సరిగా లేవు, వాటర్ అనేది సరిగా సరిపోవట్లేదు. కాబట్టి మనకు చాలా వరకు స్ప్రేయింగ్స్ అయితే డిలే అయితే అవుతూ ఉన్నాయి. 60 రోజుల పత్తి పంట అంటే మనకు ఎదుగుదల ఇంకా ఎక్కువ అయితే ఉండాలి. బట్ కాకపోతే మనకు వర్షాలు సరిగా లేకపోవడం వల్ల తేమ సరిపోకపోవడం, దానికి తగ్గట్టు మనం ఫర్టిలైజర్ వేయడానికి కూడా టైం సరిపోకపోవడం. ఎందుకోసమంటే ఎప్పుడైతే నీళ్లు బాగా ఉంటాయి మనం ఫర్టిలైజర్ కూడా వేయడానికి అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి కొంచెం అడుగున ఎరువులు కూడా ఒక్కసారి మనం రీసెంట్గా 2 రోజుల క్రితం కూడా పెట్టాము. అది యూరియా ఒక బస్తా 50 కేజీలు, ఆ తర్వాత మనము 20 రోజుల 13 50 కేజీలు బస్తా కలిపి మొదటి దఫా ఎరువులు కూడా పెట్టడం జరిగిందనమాట. కాబట్టి పెట్టడం కూడా మనం డిలే అయిపోయింది. మన పంట ఇప్పుడు మన 60 రోజులు అంటే పూత కాపు దశకు వచ్చింది. బట్ హైట్ మాత్రం అంత హైట్ అయితే లేదండి. స్ప్రేయింగ్స్ దానికి తగ్గట్టుగా మనము తేమ లేకపోవడము ఇవన్నీ డిలే అయినందువల్ల మనకు చాలా వరకు పంట అయితే వెనకబడిందో చెప్పుకోవచ్చు. బట్ ఇప్పటికైనా కొంచెం ఈరోజు మనకు లైట్గా మేఘాలు అయితే కనిపిస్తున్నాయి. వర్షం వస్తే బాగుండు. మనం తిరిగిన ఫీల్డ్ కూడా చాలా వరకు మనకు వర్షాధారంగా వేసిన పత్తి పంటలు చాలా వరకు ఎండిపోయాయండి. ఎందుకోసం అంటే వర్షం అనేది మనకు నెల దాటిపోయింది ఇప్పటిదాకా వర్షాలు లేకపోవడం వల్ల. కాబట్టి చాలా వరకు మనకు పంటలు అనేవి చాలా వరకు నష్టపోతున్నారు రైతులు. చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. ఎల్నినో ఎఫెక్ట్ అని చెప్పారు. అప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది బాగా గట్టిగానే కనిపిస్తూ ఉంది ఇప్పుడు చూసుకుంటే కనుక. ఎందుకోసమంటే ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయి. బట్ ఈరోజు కొంచెం వెదర్ అనేది కూల్ అయింది. వర్షం కూడా వచ్చే సూచనలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. బట్ వస్తే బాగుండు, రావాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా అయితే దేవుని అయితే కోరుకుంటా ఉన్నాము. వస్తే బాగుండండి. ఎందుకోసమంటే రైతుకి చాలా గడ్డు పరిస్థితి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఉంది. కాబట్టి వర్షం వస్తే ఇప్పటికైనా కొద్ది వరకు తేరుకునే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. అయితే మనం బోరు స్థితి కింద సాగు చేసాం కదా ఈ పత్తి పంట. ఇది మనం మే 15వ తారీఖు ప్లాంటేషన్ చేసాము. జూన్ 15కి నెల, ఇప్పుడు జూలై 15వ తారీఖు కరెక్ట్గా 60 రోజుల పంట అయితే అయింది. ఇప్పుడు మనం పూత కాపు సిచ్యువేషన్లో ఉంది. అయితే దీనికి మనం ఇప్పుడు సెకండ్ స్ప్రే అనేది స్ప్రేయింగ్ చేస్తాము. అది ఏం స్ప్రే అని కూడా చెప్తాను. జేటీ స్టార్ మనం VMAX స్ప్రే చేసిన తర్వాత 20 రోజులు పంట ఏ విధంగా ఉందో కూడా మీకు చూపిస్తాను. ఆ తర్వాత నేను స్ప్రే చేసిన మందుల గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్తానండి, మనం చెప్పే మందులు మీరు వాడుకుంటే కనుక ఖచ్చితంగా 100% సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే డెఫినెట్గా ఉంటాయండి. ప్రతి ఒక్క రైతు నమ్మకం మీద కనుక స్ప్రే చేసుకుంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకోసం అంటే మనం పరిస్థితులు అనేవి అంత పర్ఫెక్ట్గా లేవు, మనకు చాలా విరుద్ధంగా వాతావరణం ఉంది. కాబట్టి ఇలాంటి సమయంలోనే మనం ఆచితూచి వ్యవసాయం చేయాల్సి అయితే ఉంటుంది. కాబట్టి రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మనం చెప్పిన మందులు వాడిన పొలాల్లో మీకు ఫీడ్బ్యాక్ కూడా చూపిస్తాను. చాలా బెటర్గానే ఉన్నాయి. మిగతా వాటితో పోల్చుకుంటే మనం చెప్పిన మందులు వాడిన పొలాలు చాలా వరకు బెటర్గానే ఉన్నాయన్నమాట. మనం తిరిగిన ఫీల్డ్ కూడా మీకు రోజు ఫీల్డ్ వీడియోస్ కూడా పెడుతున్నాను. కావాలంటే చూడండి, మీకు పూర్తి విషయం అనేది అర్థమవుతుంది. కాబట్టి ఏదైనా సరే అంతిమంగా మనం రిజల్ట్ ఉన్న మందులే మీకు తెలియజేయడం అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి రైతులు ఈ విషయం దృష్టిలో పెట్టుకొని మనల్ని నమ్మి మీరు స్ప్రే చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే డెఫినెట్గా అయితే ఉంటాయండి. కాబట్టి రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోండి. డెఫినెట్గా సక్సెస్ అయితే అవుతారన్నమాట. ఆ తర్వాత వెంటనే కూడా నేను సెకండ్ స్ప్రే ఒక వారంలోపు చేపిస్తాను. ఇప్పుడైతే పురుగు అయితే స్ప్రేయింగ్ అయితే చేయట్లేదు. బట్ పురుగుకి కాంబినేషన్లో స్ప్రేయింగ్ చేయాల్సి ఉండే. బట్ నెక్స్ట్ వెంటనే ఒక వారంలో ఖచ్చితంగా స్ప్రేయింగ్ అయితే చేపిస్తాను. గులాబీ రంగు పురుగు సమస్య కూడా ఉంది కాబట్టి చాలా మంది రైతులు అడుగుతున్నారు. గులాబీ రంగు పురుగు సమస్య కూడా మనం ఫీల్డ్లో తిరిగిన చోట కూడా చూసాం. చాలా వరకు ఈ సమస్య కూడా ఉంది. కాబట్టి నెక్స్ట్ వీడియోలో గులాబీ రంగు పురుగుకి పర్ఫెక్ట్ వర్క్ అయ్యే మందుల గురించి కూడా ఒక వీడియో కూడా మీకు తీసి పెడతానండి. ఖచ్చితంగా అది కూడా తొందరలోనే అప్డేట్ అయితే ఇస్తాను మీకు. అయితే ఇప్పుడు మనం ప్రజెంట్ ఈ పత్తి పంట ఎలా ఉంది, ఆ తర్వాత మనం స్ప్రే చేసే మందుల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియస్తాను. ఖచ్చితంగా వీడియో వచ్చే వరకు అయితే చూడండి అనమాట. ఇదేనండి ప్రజెంట్ మన పత్తి పంట చూసుకుంటే కనుక మీకు పోయినసారి స్ప్రే చేసినప్పుడు చూపించాను కదా, మన బోర్ అక్కడ ఉంటుంది, అక్కడ గుట్ట ఉంటుంది. ఇది మనకు 60 రోజుల పత్తి పంట. ఇప్పుడు చూసుకుంటే కనుక ఎగ్జాక్ట్గా 60 రోజులైంది. మే 15వ తారీఖు నాటుకున్నాం. మనం ఇప్పుడు వీడియో తీస్తున్న డేటు, నేను ఈరోజు స్ప్రే చేసి వీడియో తీస్తున్న డేటు జూలై 16వ తారీఖు. అయితే దీనికి జేటీ స్టార్ స్ప్రే చేసి దగ్గర 20 రోజులు దాటిపోయింది. ఇప్పటికి మనకి చాలా డిలే అయింది స్ప్రే అయితే చెప్పుకోవచ్చు అండి. ఎందుకోసం అంటే నీళ్ళు అనేది వాటర్ అనేది సరిపోవట్లేదు. ఎందుకోసం అంటే మనము బెట్టలో మందులు కొడితే ఏ మందులు కూడా పనిచేయవు. కాబట్టి వాటర్ పర్ఫెక్ట్గా నీళ్ళు తేమ ఉన్నప్పుడే స్ప్రే చేయాలని చెప్పేసి చూసాము. బట్ వాటర్ సరిగా సరిపోవట్లేదు. అందుకోసం స్ప్రే అనేది బాగా డిలే అయింది చెప్పుకోవచ్చు. కరెక్ట్గా మనము జూన్ 23వ తారీఖు ఈ జేటీ స్టార్ అనేది మనం స్ప్రే చేసాము. అప్పుడు జేటీ స్టార్ VMAX మీకు వీడియో కూడా పెట్టాను నేను.
ఆ తర్వాత దాని రిజల్ట్ చూపిస్తాను కూడా చెప్పాను. బట్ అప్పుడు మనకి ఇక్కడ ఫీల్డ్ అటు ఇటు తిరిగే సిచ్యువేషన్లో మనం మీకు చూపించలేకపోయాను అప్పుడు చూసుకుంటే కనుక. కాబట్టి ఈరోజు నేను జూలై 16వ తారీఖు స్ప్రే చేస్తున్నాను. ఇప్పుడు వీడియో అయితే తీస్తూ ఉన్నాను. అయితే జేటీ స్టార్ స్ప్రే చేయడం వల్ల అప్పటికి ఇప్పటికి ఏం రిజల్ట్ ఉందో మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఆ వీడియో చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది. ఆ వీడియోలో మనం జేటీ స్టార్ స్ప్రే చేసేటప్పుడు ఎలాంటి సైడ్ బ్రాంచెస్ లేవు, మొక్క హైట్ కూడా లేదు. బట్ ఇప్పుడు సైడ్ బ్రాంచెస్ బాగొచ్చాయి, గ్రోత్ కూడా మంచిగా వచ్చింది. వెంటనే 15 రోజుల్లోపే ఇంకో స్ప్రే కనుక వెంటనే చేసి ఉంటే కనుక రెండో స్ప్రే ఈ పాటికి పొలం అనేది సిచ్యువేషన్ ఇంకా వేరే రకంగా ఉండేది. బట్ ఈ స్ప్రే అనేది బాగా డిలే అయింది. 23 రోజులైంది. అంటే జూలై 16వ తారీఖు, జూన్ 23వ తారీఖు ఎన్ని రోజులైందో మీరు కూడా ఒకసారి లెక్కేసుకోండి. చాలా డిలే అయిందని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఇంత డిలే అవడం వల్ల మనకు మొక్క ఎదుగుదల అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఎందుకోసమంటే 20 రోజులు దాటిపోవడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. మ్యాక్సిమం 15 రోజుల వరకు అయితే పనిచేస్తుంది, మందు ఇబ్బంది లేదు. కానీ బట్ 15 రోజుల లోపు ఇంకో స్ప్రే చేసుకుంటే వెంటనే ఫస్ట్ స్ప్రే చేసిన దానికి వెంటనే దాని రిజల్ట్ సెకండ్ స్ప్రే అలాగే కంటిన్యూ అవ్వడానికి అవకాశాలు అయితే ఉంటాయి. బట్ డిలే అయినందుకు ఇప్పుడు మనకు జరిగిన నష్టం ఏంటి? పచ్చదోమ ఎఫెక్ట్ బాగా ఎక్కువైపోయింది. ఆకులు కూడా మందంగా అయిపోయి చూడండి ఒకసారి. పచ్చదోమ అనేది ఆడుతూ ఉంది వెనకాల చూడండి ఒకసారి. పచ్చదోమ అనేది చాలా ఎఫెక్టివ్గా మనకు డ్యామేజ్ చేస్తూ ఉంది. ఆకులు మందంగా ఎర్రగా అయిపోయినాయి ఆకులు అనేవి. ఎందుకోసమంటే డిలే అయింది. దాంతోపాటు మనకు వాటర్ సరిపోకపోవడం వల్ల మొక్క బెట్టకు వచ్చేసి చాలా వరకు మనకు నల్లి త్రిప్స్ అనేవి హెవీగా అయిపోయినాయి. ఎప్పుడైతే మనకు వాటర్ అనేది తక్కువ మనకు మొక్క బెట్టకు వస్తూ ఉంటుందో ఈ చీడపీడల సమస్య మనకు పేను, నల్లి త్రిప్స్, ఈ పచ్చదోమ ఎఫెక్ట్ కూడా బాగా ఎక్కువ అయితే పెరుగుతూ ఉంటాయి. అదే సిచ్యువేషన్లోనే మన పొలం కూడా జరిగింది. ఇప్పుడు అదే సిచ్యువేషన్ వచ్చింది మన పొలానికి కూడా. ఇప్పుడు మేజర్గా మనకు పచ్చదోమ ఎఫెక్ట్ బాగా ఎక్కువైంది, త్రిప్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. దాంతోపాటు గులాబీ రంగు పురుగు కూడా కనిపిస్తూ ఉంది. బట్ ఇప్పుడు నేను గులాబీ రంగు పురుగు అయితే తీసుకురాలేదు. నెక్స్ట్ స్ప్రే వెంటనే మళ్ళీ నేను వారం లోపు ఖచ్చితంగా స్ప్రేయింగ్ అయితే చేపిస్తాను. ఎందుకోసమంటే డిలే అయిపోయింది ఇప్పుడు. బట్ ఏంటంటే మనకు ఈ సంవత్సరం రైతులకు గడ్డు పరిస్థితే చెప్పుకోవచ్చు, గడ్డు కాలంగా భావించవచ్చు. ఎందుకంటే వర్షం అనేదే లేదు అసలు. ఒక 1 మంత్ దాటిపోయింది, ఇప్పటికి నెల దాటిపోయినా కూడా ఇప్పటిదాకా వర్షమే లేదు అసలుకి. కాబట్టి ఈ వర్షం లేకపోవడం వల్ల మనకు వాటర్ సరిపోకపోవడం వల్ల చాలా వరకు మనకు ఇబ్బందులు అయితే అవుతూ ఉన్నాయి. బట్ వర్షం వచ్చి ఉంటే మ్యాక్సిమం ఈ పొలం అనేది ఈ విధంగా ఉండేది కాదు. నేను మ్యాక్సిమం పత్తి పంట వేసినప్పుడు నుంచి చూస్తున్నాను. 60 రోజుల పంట నేను మ్యాక్సిమం ఈ సార్లు మూసుకుపోయి ఇంకా హైట్ అనేది విపరీతంగా వచ్చిండేది ఈ పాటికి నేను చేసే మేనేజ్మెంట్కి. బట్ కాకపోతే ఈ సంవత్సరం మనం అనుకున్నంత మేనేజ్మెంట్ చేయలేకపోతున్నాం. ఎందుకోసమంటే ఈ వర్షము లేకపోవడం, వాటర్ సరిపోకపోవడం. ఎరువులు కూడా రీసెంట్గా ఇప్పుడు చూడండి, ఇంకా ఎరువు మనం ఇప్పుడు నీళ్లు కట్టి ఎరువు వేసాము. ఇప్పుడు చూడండి ఒకసారి కనిపిస్తూ ఉంది. ఇంకా అది మనం కూడా కరగలేదు, కరిగింది లైట్గా. ఇప్పుడు అంటే నీళ్లు కట్టాము, వెంటనే ఎరువు చల్లాము అన్నమాట. అంటే ఒక్క దఫా ఎరువులు మాత్రం పెట్టాము. అది కూడా మనం 20 రోజున 13 ఒక బ్యాగు, యూరియా ఒక బ్యాగు, ఎకరానికి మాదిరిగా 2 బ్యాగులు కలిపి పెట్టడం అయితే జరిగింది ఇప్పుడే వాటర్ కట్టి. కాబట్టి ఈ విధమైన సిచ్యువేషన్ అయితే ఉంది మనకు. ప్రజెంట్ పచ్చదమ సమస్య ఒకటి ఉంది, దాంతోపాటు గులాబీ రంగు పురుగు సమస్య కూడా ఉందన్నమాట. కాబట్టి ఆ పైన కనిపించేది, ఈ గట్టు పైన కనిపించేది మనకు స్విఫ్ట్ అనే విత్తనము. ఈ విత్తనం వచ్చేసి శ్రీరామ్ వాళ్ళది 55 విత్తనం. మంచిగానే ఉంది ఈ విత్తనం కూడా. కాపు కూడా మంచిగానే కనిపిస్తూ ఉంది. దాంతోపాటు మొక్క కూడా మనకు సైడ్ బ్రాంచెస్ కానీ గ్రోత్ కానీ మంచిగానే వస్తుంది, ఏం ఇబ్బంది లేదు. బట్ మనకేంది ఎండ్ ఆఫ్ ద డే ఈల్డింగ్ అనేది ఏ విధంగా వస్తుందో చూడాలి. అదేవిధంగా మనకు కాయ పగలేదన్న ఏ విధంగా కూడా తర్వాత తెలుస్తుంది. కాబట్టి అప్పుడు మీకు దీని గురించి కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను, వేసుకోవచ్చా లేదని చెప్పేసి. కాబట్టి ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే 60 రోజుల పంట ఈ విధంగా ఉంది. బట్ ఇప్పటికైనా ఏం లేదు, తీసుకురావచ్చు ఈ పంటనైతే, ఇబ్బంది ఏం లేదు. బట్ కొంచెం వర్షం పడితే ఇంకా బెటర్గా అయితే మనకు రావడానికి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఇంకా 60 రోజుల పంట కాబట్టి మనకు ఆటోమేటిక్గా పూత కాపు అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పటి నుంచి మనం పురుగుకి స్ప్రే చేసుకుంటూ పోవాలి. ఆ తర్వాత నేను వెంటనే వారం రోజుల్లోనే ఖచ్చితంగా స్ప్రేయింగ్ అయితే చేపిస్తాను నేను, మళ్ళీ పురుగుకి దోమకు సంబంధించింది. ఎందుకోసమంటే ఈ స్ప్రే అనేది డిలే అయింది కాబట్టి దాన్ని కవర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనము నెక్స్ట్ స్ప్రే వెంటనే అయితే చేసుకోవాలి, డిలే అయితే చేయకూడదు. కొంచెం ఇప్పుడు వాతావరణం అనేది కొంచెం మేఘాలనే ఉన్నాయి, కొంచెం కూల్ అయింది ఇప్పుడు చూసుకుంటే కనుక. బట్ వర్షం వస్తే కనుక డెఫినెట్గా ఇంకా మంచిగా అయితే దీన్ని మనం తీసుకురావచ్చు నాకైతే అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా తీసుకొని అయితే వస్తాను. బట్ వాతావరణం అనుకూలించాలి మేజర్గా చూసుకుంటే కనుక. కాబట్టి మనం ఈ 60 రోజుల పత్తి పంటకు గాను మనం బోరు సొత్తు కింద నాటుకున్న దానికి ఒక స్ప్రే మాత్రం చేసాం, ఒక దఫా ఎరువులు పెట్టాము. ఇవేనండి ఇప్పుడు మనం రెండో స్ప్రేగా మనం పత్తి పంటలో స్ప్రే చేస్తున్న మందులు చూసుకుంటే కనుక. ఇది వచ్చేసి మనకు గ్రావిటీ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారిది క్లాప్సో. చాలా మందికి తెలిసిందే, ఏదో మనము ఫీల్డ్లో కూడా తిరిగినప్పుడు మీకు రిజల్ట్స్ కూడా చూపిస్తూ ఉన్నాము. ఇది మేజర్గా వచ్చేసి పత్తి పంటలో పచ్చదోమ, తెల్లదోమ, జీడ, నల్లి, త్రిప్స్, పేనుబంక అన్నిటిని కూడా సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది. దాంతోపాటు మనకు మొక్క సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి ఉపయోగపడుతుంది, గ్రోత్ మంచిగా వస్తుంది, పూత కాపు కూడా మంచిగా రావడానికి చాలా బాగా దోహదపడుతుంది. ఇది ఎకరానికి 250 ml వాడుకోవాల్సి అయితే ఉంటుంది. దీన్ని ఇప్పుడైతే నేను సింగిల్గానే స్ప్రే చేస్తున్నాను, ఎలాంటి కాంబినేషన్ అయితే వేయలేదు. అప్పుడు జేడ్ స్టార్ స్ప్రే చేసినప్పుడు విఎంఎక్స్ కలిపాను కాబట్టి సెకండ్ డోస్ అయితే క్లాప్స్ ఒకటే సింగిల్గా అయితే స్ప్రే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈరోజు నేను జూలై 16వ తారీఖు స్ప్రే చేస్తున్నాను. కలిపేవి కూడా మీకు బకెట్లు కూడా పెడతాను, కావాలంటే చూడండి. ఆ తర్వాత దీని తర్వాత కూడా 3వ డోస్గా మనం లైక్ అనేది స్ప్రే చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి క్లాప్స్ అనేది కూడా మేజర్గా మనకు అన్ని రకాల రసం పీల్చి కీటకాలని సమర్థవంతంగా నివారించడానికి ఒక బెస్ట్ మందుగా చెప్పుకోవచ్చు. దాంతోపాటు మొక్క గ్రీనిష్గా మంచిగా
సైడ్ బ్రాంచెస్తో బాగా రావడానికి చాలా బాగా దోహదపడుతుంది. ఖచ్చితంగా దీని రిజల్ట్స్ కూడా మన వీడియోలో చూస్తూ ఉంటారు ఫార్మర్స్ దగ్గర. ప్రతి ఒక్క రైతు యొక్క ఫీడ్బ్యాక్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. కాబట్టి మనం చెప్పే మందులు మీరు స్ప్రే చేసుకోవడం వల్ల రిజల్ట్స్ అయితే 100% ఉంటాయండి. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే ఉండదు. కన్ఫామ్గా రైతుకు ఉపయోగపడినప్పుడు మాత్రమే మేము మీ దాకా ప్రొడక్ట్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అంటే దానికి ముందు దాని యొక్క కృషి కూడా చాలా ఉంటుంది. దాన్ని డెమో వైజ్గా స్ప్రే చేసుకోవడము, దాన్ని అది చేపేయడము, అది దేనికి పనిచేస్తుందని చూసిన తర్వాత మాత్రమే మీకు తెలియడం అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మేము చెప్పే మందులు ఎలాంటి సందేహం పెట్టుకోకున్నట్టుగా స్ప్రే చేసుకోవచ్చు. ఖచ్చితంగా మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకోసం అంటే చాలామంది రైతులు బయోమందులే అని చెప్పేసి అపోహలు అయితే పెట్టుకుంటున్నారు. కాబట్టి అలాంటి అపోహలు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి, మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క డోస్ టు డోస్ నేను స్ప్రే చేస్తూ ఉంటాను, మీకు తెలియజేస్తూ ఉంటాను. మన పత్తి పంట ఎలా ఉందో కూడా మీకు చూపిస్తూ ఉంటాను. కాబట్టి ఇంత క్లారిటీగా, ఇంత ఎగ్జాంపుల్గా మీకు ఏ యూట్యూబర్ అయితే చూపించండి, ఇదైతే డెఫినెట్గా చెప్పగలను నేను. ఎందుకోసం అంటే ఒక స్ప్రే చేసే డేట్ నప్పటి నుంచి అదేవిధంగా మీకు తర్వాత రిజల్ట్ వరకు కూడా కన్ఫర్మ్గా ప్రతి ఒక్క వీడియో తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి మనం ఏదైనా సరే జెన్యున్గానే చేస్తూ ఉంటాము. ఖచ్చితంగా మీరు అదేవిధంగా మనల్ని నమ్మి ఫాలో అయితే కూడా మీరు అదేవిధంగా సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే డెఫినెట్గా ఉంటాయి. బట్ ఈ సంవత్సరం కొంచెం వర్షాలు అనుకూలించడం లేదు కాబట్టి అంత ఆశాజనకంగా పంటలు లేవు. కానీ అదే వర్షం కనుక కొంచెం అడపదడప పడి ఉంటే కనుక ఈ పాటికి ఇంకా ఎక్సలెంట్గా మనకు పంటలు అనేది ఉండేవి అనమాట. బట్ ఇంకా రైతుల పరిస్థితులు కూడా చాలా దయనీయంగా ఉన్నాయి. వర్షాధారంగా వేసిన పంటలు చాలా వరకు ఎండిపోవడం అయితే జరిగినాయి. బట్ వర్షం వస్తే తిప్పుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం రెండో డోస్కి అయితే ఈ క్లాప్స్ అనే మందుని, ఈ గ్రావిటీ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది క్లాప్స్ అనే మందుని అయితే స్ప్రేయింగ్ చేస్తున్నాము. ఇది వచ్చేసి గ్రావిటీ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండి. ఏది మీకు చిన్న కంపెనీ అయితే కాదు, అంత ఖచ్చితంగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి ప్రొడక్ట్స్ అనేవి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. ఖచ్చితంగా మనం చెప్పామంటే మీకు తెలిసిందే, రైతులు ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. ఈరోజు నేను స్ప్రే చేస్తాను, తర్వాత మీకు రిజల్ట్ వీడియో కూడా ఖచ్చితంగా తెలియడం అయితే జరుగుతుందన్నమాట. ఇదండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వర్షం పడుతుంది రైతులారు. ఇప్పుడు లైట్గా ఇప్పుడే స్టార్ట్ అయింది వర్షం అనేది. మనకు చూడండి ఒకసారి కురుస్తూ ఉంది వర్షము. బట్ ఇదే విధంగా రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఒకసారి మేఘాలు కూడా మంచి, ఇదే మన పంట. పొద్దున్నే మందు కొట్టేసాము, వెంటనే వర్షం అయితే వస్తుంది. బట్ పర్లేదండి, మనకు మందు వేస్ట్ అయినా పర్లేదు, కానీ వర్షం అయితే రావాలని చెప్పి కోరుకుంటాను నేనైతే. మంచిగా కురవాలి. చాలా రోజులైంది మనకి ఈ వర్షం చూడక కూడా, 1 నెల రోజులు దాటిపోయింది. బట్ ఇప్పుడైతే వర్షం అయితే వస్తూ ఉంది, గట్టిగానే పడుతూ ఉంది. ఇంకా గట్టిగా రావాలని చెప్పి కోరుకున్నాం.